తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. హోరాహోరీగా సాగుతున్న పోరులో అధికారం దక్కించుకోవడానికి పార్టీలు రకరకాల రీతుల్లో ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే ప్రధాన అజెండాగా సాగుతున్న ప్రచారంలో ప్రధాని మోదీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమిళనాడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మోదీ కొత్త లుక్ లో కనిపించేందుకు తన స్కిన్ టోన్ ను మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాని మోదీ మద్దతుదారులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో చుట్టూ చర్చ ఆసక్తిని రేపుతుంది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ చామచ్చాయ కలర్ లో కనిపిస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సహజంగా మేలి వర్ణంలో దగదగా మెరిసిపోయే ప్రధాని మోదీ ఇలా రంగు మారినట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమిళనాడు ఓటర్లు ఆకట్టుకోవడానికే ప్రధాని మోదీ తన స్కిన్ టోన్ ను మార్చుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని భిన్నమైన ప్రచార వ్యూహంతో పనిచేస్తూ ఉంటారని ఇందుకు కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ సాంప్రదాయాలను గౌరవించేలా వ్యవహరిస్తారని అంటున్నారు. దేశంలో భిన్న ప్రాంతాలు సాంప్రదాయాలు కట్టుబాట్లను అలవర్చుకొని ఆయా ప్రజలకు దగ్గరగా ఉన్నానని తను వారిలో ఒకరినని నమ్మకాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తారని చెబుతూ ఉన్నారు. ఇందుకు గతంలో ప్రధాని మోదీ వ్యవహరించిన ప్రచార వ్యూహాలను గుర్తు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల సమయంలో అక్కడ సాంప్రదాయ వస్త్రాలను ధరించి ప్రచారం చేసిన ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా పొడవాటి గడ్డం పెంచుకుని ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రధాని మోదీ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. తమిళ ప్రజలు చామంచాయలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రావిడ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాని మోదీ డార్క్ టోన్ మేకప్ లేదా బ్రజర్ ద్వారా తన మేలి వర్ణాన్ని చామంచాయగా మార్చుకొని ఎన్నికల ప్రచారానికి వచ్చారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు మేక్ ఓవర్ కోసం ప్రధాని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు ఈ వాదనను తిరస్కరిస్తున్నారు. ప్రధాని రూపురేఖలు కనిపిస్తున్న తేడాకు ఎంటా కెమెరా లైటింగ్ తేడా కావచ్చునని విశ్లేషిస్తున్నారు. తీవ్ర సూర్యరశ్మి కెమెరా ఎక్స్పోజర్ లేదా పోస్ట్ ప్రాసెసింగ్ ప్రభావాలు వల్ల ప్రధాని చామంచాయలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలు కూడా తీవ్రంగా ఉండడం వల్ల ప్రధాని చర్మం కూడా ప్రభావితమై ఉండవచ్చు అని అంటున్నారు. కాగా ఇలాంటి చర్చలు గమనిస్తే తమిళనాడు ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో అర్థమవుతుంది. పరిశీలకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.